లియోనార్డో దాచిపెట్టిన సముద్ర గర్భ రహస్యాలు, గాల్లో ఎగరడానికి చేసిన ఆయన భయంకరమైన ప్రయోగాలు చూస్తే మనిషి బుద్ధి మీద ఆయనకి ఎంత కోపం ఉందో అర్థమైద్ది. అంతకుముందు వీడియోలో మనం ఆయన శవాల మీద చేసిన డిసెక్షన్స్, కోసిన్వాయ్, భయంకరమైన వార్ వెపన్స్ అండ్ డ్రాయింగ్స్లో సాబటేజ్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో ఆయన ప్రపంచానికి దక్కకుండా చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ, తన లైఫ్లో జరిగిన కొన్ని చీకటి నిజాలేంటో డీప్గా అనాలిసిస్ చేద్దాం. సముద్రం అడుగున మనుషులు చేసే అసాసినేషన్స్ని ముందే ఊహించి కొన్ని డీటెయిల్స్ని సీక్రెట్గా ఉంచడం వెనక సైకలాజికల్ టెన్షన్ తెలిస్తే షాక్ అవుతారు. ఒక గ్రేట్ ఆర్టిస్ట్గా, పెయింటర్గా ఉంటానే తన మైండ్లో ఇంకో యాంగిల్లో ఇంత డిస్ట్రక్టివ్ వెపన్స్ని ఎలా డిజైన్ చేశాడనేది చాలా షాకింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆయనకి వాటర్ మీద, హైడ్రోడైనమిక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గురించి చూద్దాం. మనుషులు నీటి మీద నడవాలి అంటే వాక్ ఆన్ వాటర్ అనే కాన్సెప్ట్ని ఆయన చాలా సీరియస్గా తీసుకున్నాడు. దీన్ని సాధ్యం చేయడానికి ఆర్కిమెడిస్ చెప్పిన ప్లవన సూత్రాన్ని పక్కగా యూజ్ చేశాడు. ఒక 80 కేజీల బరువున్న మనిషి నీటిపై మునక్కుండా నడవాలంటే ఆయన వేసుకునే 2 వాటర్ ప్రూఫ్ షూస్ ఖచ్చితంగా 20 సెంటీమీటర్స్ హైట్, 20 సెంటీమీటర్స్ విడ్త్ అండ్ 1 మీటర్ లెంత్ ఉండాలని లెక్కేశాడు. అప్పుడే అవి 80 లీటర్స్ నీటిని డిస్ప్లేస్ చేసి మనిషి బరువుని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయగలవు. బ్యాలెన్స్ తప్పకుండా ఉండడానికి చేతి కర్రల్లో కూడా చిన్న వాటర్ షూస్ డిజైన్ చేశాడు. ఇది చూడడానికి కొంచెం వాటర్ స్కైయింగ్ లాగా అనిపిస్తుంది కదా. ఇలాంటి ఫిజిక్స్ క్యాలిక్యులేషన్స్ ఆయన మైండ్లోకి అంత ఈజీగా ఎలా వచ్చాయో తలుచుకుంటేనే పెద్ద విషయమే. అయితే ఇక్కడితో ఆయన ఐడియా సాగల. లియోనార్డో మైండ్ ఎప్పుడు ఫ్యూచర్లో ఉండేది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన డిజైన్ చేసిన అండర్ వాటర్ వెహికల్స్. అప్పట్లో సముద్రం అడుగున ప్రయాణించడం అనేది ఎవడు కల్లో కూడా ఊహించలా. కానీ మ్యానుస్క్రిప్ట్ బిలో ఫోలియో 11లో ఒక కంప్లీట్ సబ్మరైన్ డిజైన్ గీశాడు. దీనికి డబుల్ వాల్డ్ సైడ్ హల్స్ పెట్టాడు. ఆ క్యావిటీస్లోకి వాటర్ నింపితే ఆ సబ్మరైన్ కిందకు మునుగుద్ది. పంప్స్తో ఆ వాటర్ని బయటకు పంపిస్తే మళ్ళీ పైకి వస్తుంది. అక్షరాల ఈరోజు మనం వాడే మోడర్న్ సబ్మరైన్స్ కూడా ఎగ్జాక్ట్గా ఇదే ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి. లోపల చీకటిగా ఉంటుంది కాబట్టి లైట్ కోసం ఒక క్యాండిల్ వాడేలా ప్లాన్ చేశాడు. కానీ ఆ క్యాండిల్ లోపల ఉన్న ఆక్సిజన్ తీసుకుంటుందనే లాజిక్ కూడా ఆయనకు తెలుసు. దాదాపు 250 ఏళ్ల తర్వాత అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో వాడిన టర్టిల్ సబ్మరైన్ కూడా ఎగ్జాక్ట్గా ఇదే ప్రిన్సిపల్తో నడిచింది. అయితే ఇక్కడ ఒక క్రేజీ అండ్ ఇంకో భయంకరమైన విషయం కూడా ఉంది. ఆయన ఈ సబ్మరైన్ డిజైన్స్ని లోకానికి తెలియకుండా చాలా సీక్రెట్గా దాచాడు. దానికి రీజన్ కూడా ఆయనే డైరెక్ట్గా ఒక నోట్బుక్లో రాసుకున్నాడు, ఈవిల్ నేచర్ ఆఫ్ మెన్ అని. అంటే ఈ టెక్నాలజీ కనుక బయటపడితే సముద్రాల అడుగును దాక్కొని శత్రువుల షిప్స్ని ముంచేస్తా భయంకరమైన అసాసినేషన్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ది సీ చేయడానికి, అంటే సముద్రం అడుగు నుంచి అటాక్ చేయడానికి వాడుకుంటారని ఆయన భయపడ్డాడు. సో మనుషుల ఈ బుద్ధి మీద, క్రూరమైన బుద్ధి మీద ఆయనకి ఎంత అసహ్యం ఉందో ఈ ఒక్క డెసిషన్ చూస్తే అర్థమైంది. సో లోకం సర్వనాశనం కాకుండా ఉండడానికి, ఎంతోమంది ఇన్నోసెంట్ ప్రాణాలు పోకుండా ఉండడానికి ఆయన ఆ డేటాని కంప్లీట్గా సీక్రెట్గా ఉంచాడు. సబ్మరైన్ లాగానే సముద్ర గర్భంలో నడవడానికి ఒక లెదర్ డైవింగ్ సూట్ను కూడా తయారు చేశాడు. సముద్రం అడుగు నడవడానికి వీలుగా భుజాలపైన బరువైన వెయిట్స్ వేసుకొని పైన సర్ఫేస్ మీద తేలే ఒక కార్క్ బాయ్ లాంటి ఒక 2 బ్రీతింగ్ ట్యూబ్స్ని కనెక్ట్ చేశాడు. ఒకటి గాలి పీల్చుకోవడానికి, ఇంకోటి వదలడానికి. ఆ వాటర్ ప్రెషర్కి ఆ పైప్స్ నలిగిపోకుండా లోపల స్పైరల్ వైర్ పెట్టాడు. ఆ సూట్ పక్కనే ఎనిమిది షిప్స్కి కింద నుంచి రంధ్రాలు చేసి ఒక డ్రిల్లింగ్ మెషిన్ కూడా గీశాడు. సోల్జర్స్ ఆ సూట్ వేసుకొని షిప్ కిందకి వెళ్ళి డ్రిల్ చేసి ఆ ప్లాంక్ని లాగేస్తే మొత్తం షిప్ మునిగిపోద్ది. మళ్ళీ దీనికి కౌంటర్గా షిప్కి డబుల్ హల్స్ అంటే ప్రొటెక్షన్ ఉండాలనే ఐడియా కూడా ఆయనే ఇచ్చాడు. సో డైవర్ ఇక్కడ పొట్ట భాగంలో ఒక ఎయిర్ బ్యాగ్ కూడా పెట్టాడు. ఒకవేళ సబ్మెరైన్ డ్యామేజ్ అయితే సిబ్బంది ప్రాణాలతో పైకి లేగడానికి ఇది ఒక ఎమర్జెన్సీ రెస్క్యూ సిస్టమ్ అనమాట. ఈ టెక్నాలజీని BBC వాళ్ళు రీసెంట్లీ రీక్రియేట్ చేసి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని ప్రూవ్ చేశారు కూడా. సో సముద్రం లోపల వెపన్స్ని దాచిపెట్టిన లియోనార్డో బయట శత్రువుల మీదకి ఇంకో భయంకరమైన వెపన్ని తయారు చేశాడు. మనం ఆప్టిక్స్ అండ్ విజన్స్ ఎక్స్పెరిమెంట్ గురించి ముందే మాట్లాడుకున్నాం పార్ట్ 1 వీడియోలో. ఆయన కేవలం కంటి చూపు మీదే కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ మీద కూడా డీప్గా స్టడీ చేశాడు. బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న ఒక నోట్బుక్లో కాంకేవ్ మిర్రర్స్ని ఒక భయంకరమైన హీటింగ్ సోర్స్ లాగా వాడచ్చని ప్రయోగాలు చేశారు. సూర్యుడి వేడిని అండ్ కాంతిని అద్దాల ద్వారా ఒకే చోట అట్రాక్ట్ చేసి మంటలు పుట్టించే ఈ ప్రిన్సిపల్ని మిలిటరీ వెపన్గా వాడాలని చూశారు. ఒక పెద్ద కాన్కేవ్ మిర్రర్ని సెట్ చేసి ఎనిమి షిప్స్ మీదకి ఆ హీట్ని ఫోకస్ చేస్తే ఆ షిప్స్ అన్ని కాలి బూడిదైపోతాయని ప్లాన్ చేశాడు. ఈ ఫిజిక్స్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని 500 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోలార్ కుక్కర్స్ని వాడుతున్నారు. ఇదే నోట్బుక్లో ఆయన పర్పెక్చువల్ మోషన్ మెషిన్స్ గురించి కూడా డిస్కస్ చేస్తూ ఒక లాజిక్ రాశాడు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని. న్యూటన్ తన తోడ్లాన్ని కనిపెట్టడానికి కరెక్ట్గా 200 ఏళ్ల ముందే లియోనార్డో ఈ మాట రాసేసాడు. ఇది నిజంగా షాకింగ్ కదా. అసలు న్యూటన్ కంటే 100 ఏళ్ల ముందే ఒక ఆర్టిస్ట్ మైండ్లో ఇంత పర్ఫెక్ట్ ఫిజిక్స్ రూల్స్ రన్ అవ్వడం చూస్తుంటే లియోనార్డో డైరీలో ఇంకెంత డేటా దాగుందో అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి ఎవరికీ తెలియని రియల్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అండ్ ఒరిజినల్ PDF రికార్డ్స్ని వెతికి పట్టుకొని మీ ముందుకు వీడియో తీసుకురావడానికి మేము చాలా రీసెర్చ్ చేస్తాం. పార్ట్ 2, పార్ట్ 1 చూస్తుంటే మీకు అర్థమైంది ఇది పార్ట్ 2. సో మా జెన్యూన్ రీసెర్చ్ అండ్ హార్డ్ వర్క్ మీకు నచ్చితే ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేయాలి. ఇప్పుడే గట్టిగా అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మైండ్ బ్లోయింగ్ నాలెడ్జ్ మన దగ్గరే ఆగిపోకూడదు, మన తెలుగు వాళ్ళందరికీ తెలియాలి. మీరందరూ వాట్సాప్ గ్రూప్స్లో ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ ఇస్తేనే మేము ఇలాంటి ఇంకా క్రేజీ వీడియోస్ చేయడానికి బూస్టప్ దొరుకుతుంది. ఇంకా లేట్ చేయకుండా లియోనార్డోకి ఆ గాల్లో ఎగిరేపించి అండ్ ఆ పారాషూట్ వెనుకున్న సీక్రెట్ కౌంట్స్ కూడా చూద్దాం.
ఇంకా లియోనార్డోకి మనుషులు పక్షుల్లాగా ఎగరాలని ఒక పిచ్చి అబ్సెషన్ ఉండేది. మనుషులను గాల్లో లాంచ్ చేయడానికి ఏకంగా ఒక పెద్ద స్లింగ్ షాట్ లాంటిది డిజైన్ చేశాడు. ఇది వినడానికి కొంచెం కార్టూన్ లాగా ఉన్న మనిషిని హారిజాన్ దాటే వరకు గాల్లోకి విసిరేసేలా ప్లాన్ చేశాడు. కానీ అలా పైకి విసిరేసిన మనిషి కింద పడితే చచ్చిపోతాడు కదా. దానికి సొల్యూషన్గానే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పారాషూట్ని డిజైన్ చేశాడు. అండ్ దీని కౌంట్ వినండి, అంటే దీని క్యాలిక్యులేషన్స్ వినండి. ఆయన మాటల్లో చెప్పాలంటే ఒక మనిషికి దాదాపు 23 ఫీట్ విడ్త్, 23 ఫీట్ హైట్ ఉన్న ఒక లెనిన్ క్లాత్ టెంట్ ఉందనుకోండి, అతను ఎంత పైనుంచి కింద పడినా దెబ్బ తగలకుండా కింద సేఫ్గా దిగుతాడని రాశాడు. జూన్ 26, 2000 బ్రిటిష్ స్కై డ్రైవర్ ఆడ్రియన్ నికోలస్ సౌత్ ఆఫ్రికాలో 3000 మీటర్లు ఎత్తుకెళ్ళి ఈ లియోనార్డో డిజైన్ చేసిన పారాషూట్తో కిందకు దూకాడు. అండ్ ఇది పర్ఫెక్ట్గా పనిచేసింది. కాకపోతే అప్పట్లో ఉన్న మెటీరియల్స్ వల్ల దాని బరువు దాదాపు 187 పౌండ్స్, దాదాపు 5 kgs ఉండడం వల్ల ల్యాండింగ్ అప్పుడు ఆ బరువు మీద పడితే ప్రాణం పోతుందని భయపడి మధ్యలోనే దాన్ని కట్ చేసి పక్కకు వచ్చేసాడు. కానీ ఆ డిజైన్ మాత్రం 100% సక్సెస్ఫుల్ అని ప్రూవ్ అయింది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే లియోనార్డో మనుషులు ఎగిరే తపన తీర్చడానికి డిజైన్ చేసిన వాటిలో ఇంకో మైండ్ బ్లోయింగ్ ఇన్వెన్షన్ ఉంది. అదే ఏరియల్ స్క్రూ. అంటే ఇప్పుడు మనం వాడుతున్న హెలికాప్టర్కి అసలైన బేస్. అంటే స్ట్రైట్గా ఒక ఐరన్ జుట్టు లెనిన్ క్లాత్ని ఒక స్క్రూలాగా అమర్చి 4 మనుషులు కలిసి ఆ కిందన షాఫ్ట్ని గట్టిగా తిప్పితే అది గాల్లోకి లేస్తుందని ఆయన ఒక థియరీ రాశాడు. దీన్ని ఆయన చైనాలో పిల్లలు ఆడుకునే బ్యాంబూ డ్రాగన్ ఫ్లై బొమ్మ నుంచి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశాడు. అయితే అప్పట్లో లైట్ వెయిట్ మెటీరియల్స్ లేకపోవడం వల్ల మనుషుల మజిల్స్ పవర్ వల్ల ఆ ఏ బరువైన వుడ్ అయినా చెక్క అయినా సరే ఆ మెకానిజంని పైకి లేపలేకపోయింది. కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ పేపర్ల మీదే ఆగిపోయింది. కానీ 2019లో యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ స్టూడెంట్స్ ఇదే ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మోడర్న్ లైట్ వెయిట్ మెటీరియల్స్ అండ్ ఎలక్ట్రికల్ మోటార్స్తో ఒక డ్రోన్ని తయారు చేసి ఆ ఏరియల్ స్క్రూ డిజైన్ని నిజంగానే గాల్లోకి లేస్తుందని సైంటిఫికల్లీ ప్రూవ్ చేశారు. అంటే మళ్ళా చూడండి, 500 ఏళ్ల క్రితమే ఒక మనిషి మైండ్లో హెలికాప్టర్ లాంటి వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ VTOL కాన్సెప్ట్ రావడం అనేది అద్భుతం కాక ఇంకేంటి చెప్పండి. దీని తర్వాత మనిషి సొంతంగా ఎగరడానికి 1505లో బుక్ ఆన్ ది ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అని ఒక 18 పేజెస్ బుక్ రాశాడు. పక్షులు, గబ్బిలాలు రెక్కల మూమెంట్ని అబ్జర్వ్ చేసి ఆర్నిథాప్టర్ అనే ఒక ఫ్లయింగ్ మిషన్ని డిజైన్ చేశాడు. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి పొడుకుని నడిపేది, ఇంకోటి నిలబడి నడిపేది స్టాండింగ్. పైలట్ తన చేతులతో ఒక వించ్ తిప్పుతూ రెక్కల్ని పైకి లేపాలి, కాళ్ళతో గట్టిగా హిల్ కిక్స్ ఇస్తూ రెక్కల్ని పైకి కిందకు దించాలి. అయితే ఎక్స్పెరిమెంట్స్ చాలా డేంజర్ కాబట్టి ఆయన ఒక సలహా కూడా ఇచ్చాడు. ఫ్లైట్ టెస్ట్ ఎప్పుడు ఒక లేక్ పైన, చెరువు పైన చేయాలని. అంటే పడిపోతే మునిగిపోకుండా ఉండడానికి వైన్ స్కిన్స్తో చేసిన లాంగ్ బెల్ట్ని లైఫ్ జాకెట్ లాగా కట్టుకోమని నోట్బుక్లో రాశాడు. అండ్ లియోనార్డో లైఫ్లో గాలి ఎగరడానికి సంబంధించి ఒక లెజెండ్ ప్రచారంలో ఉంది. 1505 మార్చిలో ఆయనకి 53 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఫ్లారెన్స్ దగ్గరున్న ఫెయిసోల్లోని స్వాన్ మౌంటైన్ అంటారు ఇప్పుడు, కొండపై నుంచి నిజంగానే ఒక గ్లైడర్తో ఫ్లైట్ టెస్ట్ చేశాడు అని చెప్తారు. ఆ కొండ ఒకవైపు చాలా స్టీప్గా పడిపోతుంది కాబట్టి దాన్ని ఎంచుకున్నారు. ఆ టెస్ట్కి ముందు ఆయన పవర్ఫుల్ ఒక కోట్ రాశాడంట. ఫర్ ద ఫస్ట్ టైం ద గ్రేట్ బోర్డ్ విల్ రైజ్ ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ ది మైటీ స్వాన్, ఇట్ విల్ ఫిల్ ద హోల్ వరల్డ్ విత్ వండర్ అని. తనతో పాటు తన అసిస్టెంట్ని కూడా తీసుకెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేశాడని, ఆ ప్రయత్నంలో అసిస్టెంట్ గాల్లో నుంచి కింద పడి కాలు ఇరిగిపోయిందని ఒక స్ట్రాంగ్ స్టోరీ ఉంది. సో ఈ యాక్సిడెంట్ వల్లే ఆ తర్వాత ఆయన నోట్బుక్స్లో ఈ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్స్ గురించి పెద్దగా ఏమీ రాయలేదని హిస్టారియన్స్ నమ్ముతారు. సో మనిషి ఆకాశాన్ని జయించాలనే ఆయన తపన మామూలు విషయం కాదు. ఆయన ఇన్వెన్షన్స్ చూస్తుంటే ఆయన ఒక ఏలియన్ మైండ్ లాగా అనిపిస్తుంది. మన చుట్టూ ఉండే నేచర్ని ఆయన చూసినంత డీప్గా ఎవరు చూడలే. అందుకే ఆయన బయోనిక్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని రాశాడు. అంటే పక్షులు, జంతువులు సహజమైన ఆకృతులను బేస్ చేసుకొని మిషన్స్ తయారు చేయడం. గబ్బిలాలు ఎలా ఎగురుతాయి, వాటి రెక్కల వెడల్పు గాలిని ఎలా కట్ చేస్తుందనే ఫిజిక్స్ని అర్థం చేసుకుని ఆయన మిషన్స్ని డిజైన్ చేశాడు. అలాగే ఆయన తన పుస్తకాల్లో ఎవరికీ అర్థం కాకుండా మిర్రర్ రైటింగ్స్లో, అంటే కుడి నుంచి ఎడమకి రివర్స్లో రాయడం వెనక కూడా ఒక సీక్రెట్ ఉంది. ఆయన ఐడియాస్ని ఎవరైనా కాపీ కొడతారని భయం కాదు, అదే ఉంది. ఆయన రాసిన ఆ భయంకరమైన నిజాలు, చర్చ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్న ఫ్యాక్ట్స్ చదివితే ఆయన ప్రాణాలకు కూడా మరి ప్రమాదం ఉంటుంది కదా. సో అందుకే దాన్ని ఒక సీక్రెట్ కోడ్ లాగా రాసుకున్నాడు. ఆ భయాలు, ఆ నిజాలు ఆయన ఎంతలా వెంటాడాయో ఆయన పర్సనల్ నోట్స్ చదివితే క్లియర్గా అర్థమైంది. లియోనార్డో తన లైఫ్ అంతా ఎంతో సీక్రెట్గా, ఎవరికి దొరకకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ వెపన్స్ డేటా, ఆ నోట్బుక్స్ ఆయన చనిపోయాక ఏమయ్యాయి అనేది హిస్టరీలోనే ఒక పెద్ద మిస్టరీ. ఒక జీనియస్ రాసిన మోస్ట్ వాల్యుబుల్ రికార్డ్స్కి ఆయన చనిపోయిన తర్వాత అసలు ఏమాత్రం రెస్పెక్ట్ దక్కలేదనేది ఒక చీకటి నిజం. 1519లో లియోనార్డో చనిపోక ముందు తన ప్రాణాల కంటే ఎక్కువ చూసుకున్న ఆ నోట్బుక్స్, ఆర్ట్ ఇన్స్ట్రుమెంట్స్, డ్రాయింగ్స్, పర్సనల్ డైరీస్ మొత్తాన్ని ఫస్ట్ పార్ట్లో చెప్పాను కదా, నా శిష్యుడు ఫ్రాన్సిస్కో మెల్జీకి అప్పగించాడు. సో తన గురువు మీద ఉన్న విపరీతమైన భక్తితో ఈ ఫ్రాన్సిస్కో మెల్జీ కూడా తను బ్రతుకున్నంతకాలం ఆ నోట్బుక్స్ని ఎవరికి దొరకకుండా చాలా జాగ్రత్తగా ఒక పెద్ద వెల్త్ నిధిలాగా కూడా కాపాడాడు. కానీ అసలు ట్రాజడీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆయన చనిపోయాక ఆయన కొడుకు ఓర్జియో మెల్జీ చేతిలోకి ఆ బుక్స్ వెళ్ళాయి. ఆ ఓర్జియోకి అసలు ఆ పేపర్ల వాల్యూ ఏంటో, అందులో ఉన్న అడ్వాన్స్డ్ సైన్స్ ఏంటో తెలియదు. సో వాటిని చెత్త కాగితాల్లాగా చేసి పడేశాడు. సో ప్రపంచం మార్చేయగల మోడర్న్ సైన్స్ మొత్తం ఒక అటక మీద దుమ్ములాగా కొట్టుకుపోయి పడి ఉండడం నిజంగా పెద్ద ట్రాజడీ. ఆ తర్వాత లేలియో గవాటి అనే ఒక ట్యూటర్ ఆ ఇంట్లోకి వచ్చి ఆ అటక మీద ఉన్న 30 నోట్బుక్స్ని దొంగిలించాడంట.
వాటిని ఎలాగైనా సరే పెద్ద రేటుకి అమ్మి కోటీశ్వరుడు అయిపోవాలని ప్లాన్ వేసి ఫ్లారెన్స్ లీడర్ అయిన డ్యూక్ ఫ్రాన్సిస్కో డే మెడిక్స్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డ్యూక్ ఆ నోట్బుక్ చూపించి డబ్బులు అడుగుదామని చూస్తే డ్యూక్ పక్కన ఒక కౌన్సిలర్ ఒకడు ఒక చెత్త సలహా ఇచ్చాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి నోట్స్తో మీ టైం వేస్ట్ చేసుకోకండి, దీస్ ఆర్ నాట్ థింగ్స్ ఫర్ యువర్ ఎక్సలెన్సీ టు బోదర్ విత్ అని ఆ కౌన్సిలర్ చెప్పడంతో ఆ డ్యూక్ ఆ సేల్ని ఆపేశాడు. సో ప్రపంచంలో మోస్ట్ వాల్యుబుల్ నాలెడ్జ్ని ఒక లీడర్, ఒక పాలకుడు ఎంత ఈజీగా రిజెక్ట్ చేశాడో చూసారా. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆ బుక్స్ పాంపియో లోయిని అనే ఒక స్పానిష్ శిల్పి చేతిలోకి వెళ్ళాయి. అతనికి ఆ బుక్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఆ నోట్బుక్స్ని అందంగా ఒక పెద్ద బుక్ లాగా బైండ్ చేయాలని ఒక పిచ్చి ఆలోచనతో ఆ పేపర్స్ని ఇష్టం వచ్చినట్టు కట్ చేసి పెద్ద పెద్ద కాడెక్స్ లాగా మార్చాడు. కానీ ఆ పనికి అతను టోటల్గా ఇన్కాంపిటెంట్. దీనివల్ల జరిగిన డ్యామేజ్ ఏంటంటే లియోనార్డో ఒరిజినల్గా ఏ ఆర్డర్లో రాశాడు, ఏ సంవత్సరం ఏ ఎక్స్పెరిమెంట్ చేశాడనే మోస్ట్ ఇంపార్టెంట్ సైంటిఫిక్ టైమ్ లైన్స్ అన్నీ, ఈ ఎవిడెన్సెస్ అన్నీ నాశనం అయ్యాయి. ఈ రోజు కూడా సైంటిస్టులు ఆ పేజీలను ఒక ఆర్డర్లో పెట్టడానికి ఒక పజిల్ లాగా సాల్వ్ చేస్తూనే ఉన్నారు. ఇదే లిస్టులో జరిగిన ఇంకొక మైండ్ బ్లోయింగ్ అండ్ మిస్టేక్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. లియోనార్డో రాసిన మోస్ట్ వాల్యుబుల్ అని చెప్పబడే మాడ్రిడ్ కోడెక్స్ నోట్బుక్స్ ఎక్కడున్నాయో తెలియక ప్రపంచం అంతా వెతికి విసిగిపోయి ఫైనల్గా అవి శాశ్వతంగా పోయాయని హిస్టారియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఆ బుక్స్లో ఆయన కనిపెట్టిన అడ్వాన్స్డ్ ఫిజిక్స్, పెండ్యులం క్లాక్ డిజైన్స్ లాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ 1965లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్పెయిన్లో ఒక మూల పడున్న ఆ బుక్స్ హఠాత్తుగా దొరికాయి. 100 ఏళ్ల పాటు ఆ లైబ్రరీలో ఉన్న ఆ బుక్స్ గురించి ఎవరికి ఎందుకు తెలియలేదో దొరకలేదో అర్థం కాల. ఆ 19th సెంచరీలో ఆ లైబ్రరీకి సంబంధించిన ఒక ప్రింటింగ్ క్యాటలాగ్ బుక్లో ఆ షెల్ఫ్ నెంబర్ తప్పుగా ఉంది. సో ఒరిజినల్గా ఆ బుక్ లైబ్రరీలో AA 119 లేదా AA 120 అనే షెల్ఫ్లో ఉంటే ఆ క్యాటలాగ్ ప్రింట్ చేసేటప్పుడు కేవలం ఒకే ఒక నెంబర్ మిస్ అయ్యి AA 19 ఇంకా AA 20 అని ప్రింట్ చేశారు. జస్ట్ ఆ ఒక్క డిజిట్ ప్రింటింగ్ మిస్టేక్ వల్ల ఈ వెల్త్ అనేది 100 సంవత్సరాల పాటు ఎవరికి కనిపించకుండా ఆ లాకర్లోనే ఉండిపోయాయి. ఒక చిన్న ప్రింటింగ్ ఎర్రర్ ప్రపంచ సైన్స్ని 100 ఏళ్ళు వెనక్కి నెట్టింది. అండ్ లియోనార్డో మైండ్లో ఉన్న సైన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఆయన మైండ్లో ఉన్న డార్క్ హ్యూమన్ సైకాలజీ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన ఒక నార్మల్ మనిషిలాగా ఎప్పుడు ఆలోచించాల. ఆయన రికార్డ్స్లో ఒక భయంకరమైన జలప్రళయం వస్తే లోకం ఎలా అంతమైపోతుందో ఊహిస్తూ రాసిన డార్క్ విజువల్స్ చదివితే నిజంగా భయం వేస్తుంది. ఒక తుఫాన్ వచ్చి ప్రకృతి నాశనం అయిపోతున్నప్పుడు జనాలు ఎలా ప్రవర్తిస్తారని ఆయన ఊహించిన విధానం చాలా బ్రూటల్గా ఉంటుంది. సో దేవుడికి ఆగ్రహానికి భయపడి జనాలు కొండలపై నుంచి దూకడం, ఆ వాటర్ ఫోర్స్ని తట్టుకోలేక చేతులతో తన సొంత గొంతు పిసికి ఆత్మహత్య చేసుకోవడం, తల్లులు చనిపోయిన పిల్లలు ఒళ్ళో పెట్టుకుని ఏడవడం లాంటివి గీశాడు. అందరితో ఆగల. కొందరు విపరీతమైన బాధతో బ్రతకలేక చావలేక వాళ్ళ సొంత వేళ్లనే వాళ్లే రక్తం వచ్చేలా కొరుక్కొని తింటారని రాశాడు. ఒక ఆర్టిస్ట్ మైండ్లో ఎంత భయంకరమైన డిస్ట్రక్షన్, పెయిన్ ఎలా రికార్డ్ అయ్యాయో అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన సైకాలజీ ఎంత కోల్డ్గా, ఎంత డిటాచ్డ్గా ఉందో చెప్పడానికి 1478లో ఫ్లోరెన్స్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ టైంలో ఫ్లోరెన్స్ను పాలిస్తున్న జూలియానో మెడిసిని చంపేసిన ఒక భయంకరమైన క్రిమినల్ ఫెర్నాండో బ్యాండినీని పోలీసులు పట్టుకుని ఒక బిల్డింగ్ విండోస్ నుంచి జనాలందరి ముందే ఉరితీస్తున్నారు. ఆ ప్లేస్లో ఉన్న జనాలు ఆ భయంకరమైన సీన్ చూడలేక భయం తరుస్తుంటే లియోనార్డో మాత్రం ఎలాంటి ఎమోషన్ లేకుండా చాలా సైలెంట్గా దాన్ని లైవ్లో చూస్తూ నిలబడ్డాడు. జస్ట్ చూడడమే కాదు, వెంటనే ఒక పేపర్ మొక్క బయటికి తీసి ఆ బాడీ గాల్లో వేలాడుతుంటే ఆ సీన్ యాస్టీస్గా గీస్తా ఆ క్రిమినల్ వేసుకున్న బ్లాక్ కోట్ అండ్ ఒక నక్క యొక్క హెయిర్ ఉంటుంది కదా, దాన్ని కూడా అదే వేస్తారు. కొంచెం ఫాక్స్ యొక్క హెయిర్ని కొంచెం ఫర్లాగా చేస్తారు కదా, దాన్ని కూడా తన బట్టల కలర్స్ అన్నీ చాలా డార్క్గా ఒక స్కెచ్ లాగా గీసి రికార్డ్ చేశాడు. ఒక మనిషి ప్రాణం పోతున్నప్పుడు ఆ క్షణాన్ని ఒక పెయింటింగ్ లాగా చూడగలిగే ఆ సైకలాజికల్ స్టేట్ నిజంగా చాలా విచిత్రమైంది. ఒక తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆయన రాసుకున్న ఒక పర్సనల్ నోట్ చూస్తే ఆయన మనుషుల మీద, రిలేషన్స్ మీద ఎంత ఇండిఫరెన్స్ ఉందో అర్థమైంది. కోడెక్స్ అరుండెల్లో ఆయన తన తండ్రి గురించి చాలా కోల్డ్గా ఒక డైరీ ఎంట్రీ రాశాడు. బుధవారం జూలై 9, 1504 రాత్రి 7 గంటలకి పొడెస్టా ప్యాలెస్లో నోటరైన నా తండ్రి సెర్ పియారో దా వించి చనిపోయారు. ఆయన వయసు 80 ఏళ్ళు. ఆయనకు 10 మంది కొడుకులు, 2 కూతుర్లు ఉన్నారు అని జస్ట్ ఒక న్యూస్ అప్డేట్ లాగా రాసి వదిలేశాడు. చిన్నప్పుడే తను వదిలేసిన తండ్రి అంటే ఆయనకి చాలా కొంచెం కోపం ఉంది. ఎలాంటి ఎమోషన్ లేని ఆ రాతలు చూస్తే లియోనార్డో మైండ్ ఎప్పుడూ ఒక మెషిన్ లాగా, ఒక అబ్జర్వర్ లాగా మాత్రమే పనిచేసేదని క్లియర్గా అర్థమైంది. సో ఇలాంటి ఎన్నో సీక్రెట్స్, ఎన్నో అద్భుతాలు దాచుకున్న జీనియస్కి తన ఎండ్ కార్డ్ రాబోతుందని ముందే అర్థమైంది. ఆయన మరణం కూడా ఒక పెద్ద మిస్టరీ లాంటిదే. ఏప్రిల్ 23, 1518న ఫ్రాన్స్లో క్లాక్స్ ప్యాలెస్లో ఆయన చనిపోవడానికి ముందు రాసిన ఆయన ఒరిజినల్ మరణ శాసనం, టెస్టిమెంట్ డీటెయిల్స్ చదివితే గూస్ బంప్స్ వస్తాయి. జీవితాంతం రాజుల కోసం, పాలకుల కోసం అద్భుతమైన పెయింటింగ్స్ అండ్ భయంకరమైన వెపన్స్ తయారు చేసిన మనిషి తన చివరి కోరికగా రాజులకు కానీ, పాలకులకు కానీ ఏమీ అడగల. తన ఫ్యూనరల్కి అంటే అంత్యక్రియల శవయాత్ర కనుక ఖచ్చితంగా ఒక 60 మంది పేదవాళ్ళు చేతుల్లో పెద్ద పెద్ద కొవ్వొత్తులు పట్టుకుని నడవాలని తన వీల్నామాలో రాశాడు. ఆ పేదవాళ్ళకు దీనికోసం డబ్బులు కూడా ఇవ్వాలని తన శిష్యుడైన మెల్జీకి ఆర్డర్ వేశాడు. సో ప్రపంచాన్ని శాసించిన రాజులతో కలిసి భోజనం చేసిన ఒక లెజెండ్ తన చివరి జర్నీలో మాత్రం తన వెంట నడవడానికి 60 మంది పేదవాళ్ళను కోరుకోవడం ఆయన ఫిలాసఫీ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు అసలుకి. సో ఇక తన ఆస్తులను, తన లెగసీని ఎలా డిస్ట్రిబ్యూట్ చేశాడో చూస్తే
ఆయన ఎవరి మీద అంత నమ్మకం ఉందో తెలుస్తుంది. తన ప్రాణాల కంటే ఎక్కువ చూసుకున్న ఆ నోట్బుక్స్, ఆర్ట్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా పర్సనల్ స్కెచెస్ మొత్తాన్ని ఫ్రాన్సిస్కో మెల్జీకి ఇచ్చాడు, అది చెప్పాం. అలాగే మిలన్లో ఉన్న తన అందమైన గార్డెన్ని 2 నమ్మకస్తులైన అసిస్టెంట్స్కి ఇచ్చాడంట. అతను వాళ్ళ పేర్లు కూడా బటిస్టాది విలానిస్, ఇంకా సెలైకి సగం సగం పంచాడు. అండ్ తన ఇంట్లో పనిచేసే పని మనిషి మ్యాషరీనాకు కూడా తన వీలునామాలో ఒక ప్లేస్ ఇచ్చాడంట. ఆమెకు ఒక నల్లటి ఒక మంచి బ్లాక్ క్లాత్ కోట్తో పాటు ఒక 2 డ్యూకెట్స్ కూడా రాసిచ్చాడు. చనిపోయే ముందు తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని అందరికీ ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళిపోయారంట. అండ్ లియోనార్డో డావించి అనగానే అందరికీ గుర్తొచ్చేది నవ్వుతున్న మోనాలిసా వెనక కూడా ఒక డార్క్ మైండ్ ఉందని, సృష్టిని వ్యతిరేకంగా ప్రయోగాలు చేసిన ఒక మ్యాడ్ సైంటిస్ట్ ఉన్నాడని, ప్రపంచాన్ని నాశనం చేయగల వెపన్స్ డిజైన్ చేసిన ఒక మిలిటరీ బ్రెయిన్ ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తన చుట్టూ ఉన్న మనుషులు ఏమీ కనిపెట్టకుండా కేవలం ఆ బుక్స్ని కాపీ కొడుతుంటే వాళ్ళని పశువుల మందతో, కోతులతో పోల్చిన ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ ఆయన. కంటి చూపు తలకిందులుగా వెళ్తుందని, సూర్యుడి వేడిని వెపన్లా మార్చచ్చని, మనిషి బాడీ లోపల ఎవల్యూషన్ దాగుందని 500 ఏళ్ల క్రితమే కనిపెట్టిన ఆ ఏలియన్ మైండ్కి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఒకవేళ ఆ రోజు కనుక ఆయన రాసిన ఆ మ్యాడ్రిడ్ కోడెక్స్ బుక్స్ మిస్ అవ్వకుండా, వాళ్ళ శిష్యుడు ఆ కొడుకు బుక్స్ నాటక మీద పడేయకుండా ఉండుంటే ఈరోజు మనం చూస్తున్న ఈ మోడర్న్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్ ఎప్పుడో 300 ఏళ్ల క్రితమే మనకు దొరికేది. మేబీ ఏదేమైనా హిస్టరీలో లియోనార్డో లాంటి ఒక మనిషి పుట్టడం, ఇలాంటి మైండ్ బ్లాక్ అయ్యే సీక్రెట్స్ తన నోట్బుక్స్లో దాచిపెట్టడం నిజంగా ఒక అద్భుతం. అండ్ లియోనార్డో డావించికి సంబంధించిన ఈ కంప్లీట్ డార్క్ మిస్టరీస్ ఇక్కడి వరకు అంటే చివరి వరకు చూశారంటే మీ లైఫ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామని అనుకుంటున్నాం. మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మన కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా వస్తాయి. దాంతోపాటు వీడియో ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ గ్రూప్స్ అండ్ సోషల్ మీడియాలో అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఈ 2 వీడియోస్ సిరీస్లో మీకు ఏ పాయింట్ విన్నప్పుడు ఖచ్చితంగా గూస్ బంప్స్ వచ్చాయి కింద ఉన్న కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్. గ్యామ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.